championship. Today is going to be a historical day for South India. Yes, Harsha. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చాడు. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, త్వరగా రా. The blue corner, another than విక్రమాదిత్య. అమ్మా, ఏంట్రా ప్రాక్టీస్ డుమానా? నాన్న మ్యాచ్ చూడటం కన్నా ప్రాక్టీస్ ఏముంటుందమ్మా? బాగా మాటలు నేర్చావు గాని. It's the end of the third round and Vikramaditya is in lead. గెలవాలనుకోవడం తప్పు కాదు, కానీ ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా తప్పు. సార్, నేషనల్ మీడియా మొత్తం ఈ ఇష్యూ మీద గోల్ చేస్తుంది. వీ హ్యావ్ టు టేక్ ఎ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. ఈ ఇష్యూని నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. విక్రమ్ ఒకడే డ్రగ్స్ తీసుకున్నాడా లేక తోటి ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నారా? దీని మీద కమిటీ వేస్తున్నాం. అంతవరకు ఏపీ బాక్సర్స్ ని బ్యాన్ చేస్తున్నాం. వీడు ఛాంపియన్. ఆ విక్రమ్ గడ్ మన కొలీగ్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. కమాన్ క్విక్ కానివ్వండి. ఏంటి సార్ రింగ్ తీసేస్తున్నారు? ఆ విక్రమ్ గారిని పంపించారుగా ఏదో పీకుతాడని. పీకించేసాడు రింగ్ ని. వాడేనా? మీరు కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారా? అదేంటి సార్? 1 year బాక్సింగ్ బ్యాన్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ మీకు ఎవరికి పని లేదు. అవుట్, గెట్ అవుట్. కృష్ణ, ఈ ప్లేస్ బ్యాడ్మింటన్ అలర్ట్ చేయండి. రేయ్, నువ్వు కూడా మీ నాన్న చీటింగ్ చేసావు. ఆ రోజు మ్యాచ్ లో కూడా చీటింగ్ చేసే కప్ గెలిచావు. నా కప్ నాకు ఇచ్చాయి. నేను చీటర్ని కాదు, నేను ఇవ్వను. వాడి కప్ వాడికి ఇచ్చాయి. పరా సైకిల్ ఎందుకు పడేసావురా? ఎందుకురా కొట్టుకున్నారు? నువ్వేంట్రా? నువ్వు విక్రమాదిత్య కొడుకు కదూ? ఎంతో మంచివాడు అనుకున్నాం, ఇలా చేస్తాడు అనుకోలేదు. విక్రమ్ మన కాలనీ వాడు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మా ఆంధ్రలో బాక్సింగ్ బ్యాన్ చేశారండి. నాన్న వల్ల ఆంధ్రప్రదేశ్ పరువే పోయిందండి. ఎందుకమ్మా నాన్నలా చేశాడు? నువ్వు అడిగిన దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండలేం. వేరే చోటుకు వెళ్ళిపోదాం. గని, నాకు మాటివ్వు. ఇంకా లైఫ్లో బాక్సింగ్ ఆడనని ప్రామిస్ చేయి. We take care of plants. Plants will take care of us. Save trees, save earth. Children, మీకు విషయం తెలుసా? యాజ్ పర్ UN రిపోర్ట్స్, కెనడాలో ప్రతి మనిషికి 7,000 చెట్లు, రష్యాలో 4,000, అమెరికాలో 700 ఉన్నాయి. కానీ మన దేశంలో ఒక్కొక్కరికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఒరే రాము, మన దగ్గర ఎన్ని మొక్కలున్నాయిరా? ఓ 4,000 ఉంటాయండి. 4,000 అయితే ఓకే రేయ్, మనం అమెరికా కన్నా సేఫ్. మనం ఉన్న చెట్లని కాపాడుకుంటూ కొత్త మొక్కల్ని నాటాలి. పిల్లలు, నా వంతుగా మీ అందరికీ ఒక్కో మొక్క ఇస్తాను. మీరందరూ వాటిని నాటుతామని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేయడం చాలా ఈజీ, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. మేక్ ష్యూర్ యూ కీప్ అప్ యువర్ వర్డ్. బంగారీ, రండి పిల్లలు, మొక్కలు తీసుకెళ్తారు గాని. థ్యాంక్ యూ మాధురి. పిల్లలకి మొక్కల గురించి చాలా బాగా చెప్పారు. ఎప్పుడు క్లాస్ రూము బుక్స్ మధ్య ఉండే పిల్లలకి రియల్లీ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంతకీ మా స్టూడెంట్ గని ఏం చేస్తున్నాడు?
గానీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓకే. ఈ మధ్యనే కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాడు. ఈవినింగ్స్ కొంచెం లేట్ అవుతుంది. బిజీ విత్ స్టడీస్ అన్నమాట. యు ఆర్ అ లక్కీ మామ్. ఇన్ ఫ్యాక్ట్ గని ఈజ్ ఎ గుడ్ అండ్ క్వైట్ స్టూడెంట్. ఓ థ్యాంక్ యూ. ఉన్నాడు. పన్నెమంత చూడ్డానికి బురద పెట్టేలా ఉన్నావు. నువ్వు వాకింగ్ ఆడతావా? ఒకసారి మా వాడిని చూడు, వాడు పంచకన్నా ముందొచ్చి గాలి ఎగిరిపోతావు. అవసరం బాబాయ్ నీకే వయసులో. ఎవరు కొంచెం మాడుతున్నావు తెలుసా? సిక్కం లోకరాజు 20 నాకౌట్స్, 30 విన్స్, 4 టైమ్స్ ఛాంపియన్. ఎవరో గొప్పలు మనమని చెప్పుకోకూడదు బ్రో. మీ వాడి రేంజ్ కి నేనెక్కర్లేదురా, నా స్టూడెంట్ చాలు. స్టూడెంటా? స్టూడెంట్ అంటారా? పిలువా బచ్చగాని. గేమ్ మందిరనే కానీ కొట్టేవాడు ముక్కు పచ్చడవ్వాలి, దవడ అప్పుడల్లా ఇరిగిపోవాలి. చెవులు సిప్స్ అవ్వాలి, లిప్స్ పప్స్ అవ్వాలి అంటే మిమ్మల్ని కోచ్ అనుకోరు, కుక్ అనుకుంటారు. నువ్వు మీ కోచింగ్ ఏంటలా చూస్తారు? ఏదో ఒకటి చేయండి. కానీ ఏం చెప్పిన కోచ్? మనోడు ఎరగొట్టేశాడు. అవతలాడి పేరు విక్రమ్ అని చెప్పా. ఆ పేరంటే ఎంత కోపమా? కాదు, వాళ్ళ నానంటే కోపం. కోచ్ డబ్బులు బాగా ముట్టినట్టున్నాయి. నైట్ పార్టీయా? ఇదంతా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? తను బాక్సింగ్ నేర్చుకోవాలంటే మంచి రూమ్ కావాలి, దానికి రెంట్ కట్టాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ కావాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. వాటితో పాటు మంచి కోచ్ కూడా కావాలి. నువ్వు ఆగరా బావా, నువ్వు కొట్టిన హై వోల్టేజ్ పంచులకి ఫీజులు ఎగిరిపోయినాయి. అక్కడ మనాడు కొట్టిన దెబ్బలకి వాడు శాస్త్రి బాంబు రాసుకాల్సిందే. గెలిచినా డల్ గా ఉన్నావేంట్రా? ఇక్కడ కాదురా, రింగ్ లో గెలవాలి. బాక్సింగ్ ఆడిన నమ్మకు ప్రామిస్ చేశాను, కానీ నా లైఫే బాక్సింగ్ అని చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది. ప్రామిస్ బ్రేక్ చేసిన ప్రతిసారి ఒక చిన్న పెయిన్, అమ్మని మోసం చేస్తానేమో అని. మరి అంత బాధపడుతూ గేమ్ ఆడడం అవసరమా? జీవితంలో కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి మా నాన్న వల్ల. వాటన్నిటికీ సమాధానం ఒక్కటే, నేను నేషనల్స్ గెలవాలి. కానీ నీ గెలుపు జర్నీ స్టార్ట్ అయింది.
ఇక్కడి నుంచి నీకు అన్ని గెలుపులే. సగమన్నా మిగిల్చండి రా. గుడ్ మార్నింగ్ మా. రే నైట్ పడుకుని మార్నింగ్ లేచిన వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తారు. నైట్ ఎన్నింటికి వచ్చావు? ఒక 11:15 వచ్చానమ్మా. బాబు బాగా షార్ప్. ఎందుకు లేట్ అయింది? సినిమాకి వెళ్ళామా? ఏం సినిమా? భీమా నాయక్. ఏ థియేటర్? జగదాంబ. ఏ షో? ఫస్ట్ షో అమ్మా. షో మీద టికెట్స్. ఇదిగో. అయినా ఏంటమ్మా ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు క్వశ్చన్ అడుగుతుంటావు? క్వశ్చన్స్ అని నువ్వు అనుకుంటున్నావు, కన్సర్న్ అని నేను అనుకుంటున్నాను. అమ్మా అవును, కార్తీక్ దీపంలో దీపక్ ఏమైంది? మర్చిపోయాను. కూర్చో. వచ్చారా? ఎంతసేపు ఈ విధవలతో తిరగకపోతే ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మా తనే నా గర్ల్ ఫ్రెండ్ అని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తావా అని వెయిటింగ్ రా. త్వరగా తీసుకురండి బాబు. నర్సరీ పనంతా నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. వింటున్నావా? అమ్మా అమ్మా నీకు దండం పెడతానమ్మా ప్లీజ్, నాకు లేట్ అవుతుంది. వెళ్ళాలి. బాయ్. గని రేయ్ గని, మేడం గారు వెళ్ళిపోతున్నాడు. మేడం గారు ఇవి అవి టికెట్స్ కావు, ఏటీఎం స్లిప్స్ అని నాకు తెలుసు. తెలిసి కూడా తిట్టకుండా అలా వదిలేసారేంటమ్మా? చిన్న పిల్లాన్ని ఎదిగిన కొడుకుని తిట్టి దగ్గరగా తీసుకోలేం, ఇంకా దూరం అవుతారు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు, వాడు హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు చూసుకోవచ్చుగా. నేను సరే, నువ్వు చూసుకోవచ్చుగా. రే నిన్ను నమ్ముకునే బదులు క్వశ్చన్ పేపర్ 2 సార్లు రాస్తుంటే 10 వేసేవాడరా. రేయ్ వాడు రాసేది సరే, నువ్వెలా కాపీ పెట్టరా? వాడి కాంట్రాక్ట్ చూసి తిండికే 2000 ఖర్చు పెట్టారా. క్లాస్ లో ఆ రామాచారి టార్చర్ నూడిల్స్, లైఫ్ లో అమ్మాయిలు లేక హార్మోన్స్ 2 డ్రై అయిపోతున్నాయి రా. అసలు గీతం కాలేజ్ అమ్మాయిలంటే ఎలా ఉండాలరా? పైనుంచి పూలు పడుతుంటే దాంట్లో అలా నడుచుకుంటూ వస్తుంటే. అమ్మాయి అంత అందంగా ఉందంటే ఆల్రెడీ ఎవరితో ఎంగేజ్ అయి ఉంటుంది. టైం ఎనర్జీ వేస్ట్ చేయకుండా ఏం కావాలో చెప్పండి. మాకేం వద్దు, నీకేం కావాలో తెచ్చుకో. హాయ్ బాబీ, సిద్ధు, రోహిత్ ఎలా ఉన్నారు? మేము నీకు తెలుసా? అదేంటి ఐ మాయా. గని చెప్పలేదా మీకు? ఏమని? మా లవ్ స్టోరీ గురించి. నేను తన లవ్వర్ అని. నారాయణ. ఎస్, నారాయణ కాలేజ్లోనే మా లవ్ మొదలైంది. అలా చూసిన చూపులోనే గని నాకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. చేసే ఉంటాడు వాడు, ఎంగేజ్ అయ్యి మనం డైవర్ట్ చేశాడు. యూ కంటిన్యూ. నేను ఓకే అన్నాను. అంత ఫాస్ట్ గానా? లాజిక్ కావాలా, కంటిన్యూ చేయాలా? నువ్వు గమ్ముకోడు, మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మా ప్రేమ కావ్యం కైలాసగిరి కొండల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, జగదాంబ సెంటర్లో చోటు చోటున మారుమోగిపోయింది. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత మా లవ్ స్టోరీ నాన్నకు తెలిసింది. అప్పుడు నన్ను హాస్టల్ కి షిఫ్ట్ చేసి మా లవ్ స్టోరీకి బ్రేక్ వేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గనిని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను. ఆపవే. హాయ్, నన్ను ఆఫీస్ దగ్గర వెయిట్ చేయమని చెప్పి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హే, తను నీకు ముందే తెలుసా? మీరందరు కూడా తెలుసు. ఎలా? సేమ్ కాలనీ. తను న్యూ జాయినింగ్. హే, తను మన గని గర్ల్ ఫ్రెండే. రే అసలు దాని ఎవరో నాకు తెలియదు. ఏంది మా ఇదే? చిన్న ప్రాంక్. ప్రాంకా? నేను మామూలుగా ఇంట్రో ఇచ్చుంటే మీ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు లైఫ్ లాంగ్ యు గైస్ విల్ రిమెంబర్ మీ, రైట్? వామ్మో, ఇది మామూలు మాయ కాదు బావా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెంతసేపు పడుకుంటారు సార్? గని వచ్చి గంటే తాంది. మీరు లేచి పొడిచేది ఏం లేదు, పోయి పాలు కొట్టనివ్వండి. కోచ్ గని సెలక్షన్ మ్యాచ్ కి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? ఆల్ డన్ మై బాయ్. నెక్స్ట్ సండే సెలక్షన్స్. కుమ్మేద్దాం.
కానీ ఏమైంది కోచ్? మామా బ్రోస్ పార్టీ చేసుకునే టైం అనేది కానీ అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్లేయర్ ఫుల్లీ ట్రైన్డ్ ఫుల్లీ ప్రిపేర్డ్ గా వస్తున్నాడు. విత్ ప్రాపర్ కోచ్. అలానేగా కోచ్ ఎంత ప్రిపేర్డ్ గా వచ్చినా, ఎంత ట్రైన్ గా వచ్చినా నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎవరినైనా ఫేస్ చేయడానికి రెడీ. వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేయమంటారా? నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని నెలలు అయింది? ప్రాక్టీస్ డాడ్. మనకి కోట్ల ఆస్తుంది. నాలాంటి ఫాదర్ ఎవడైనా కొడుకు ఆ డబ్బును ఎంజాయ్ చేయాలను, లేకపోతే బిజినెస్ టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనో ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ నువ్వేంట్రా, ఈ బాక్సింగ్ నువ్వు మనకింత రిస్క్ అవసరం అంటావా? ఐడెంటిటీ డాడ్. ఇన్ని కోట్లు ఆస్తున్న అందరిలో ఒకళ్ళ మిగిలిపోయావు. వైజాగ్ దాటితే నిన్ను ఎవరన్నా గుర్తుపడతారా? బాక్సింగ్ అంటే నాకు పిచ్చి, నా ఐడెంటిటీ. రింగ్లో ఆడేటప్పుడు, పంచెస్ కొట్టేటప్పుడు, గేమ్ గెలుస్తున్నప్పుడు ఆ కిక్ని ఎంజాయ్ చేస్తా. వన్స్ నేషనల్ కొట్టాననుకో, నా రేంజ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది. నాకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తాను. ప్రపంచం చూస్తుంది డాడ్. గెలవాలి. ఆల్ ద బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ డాడ్. అమ్మా కాఫీ. ఇప్పుడే వస్తాను. వీడి నాన్న వల్ల మన కాలనీ బరువు పోయింది. సిగ్గా ఉంది. ఎంతో మంచోడు అనుకున్నాం, ఇలా చేస్తాడు అనుకోలేదు. గని కాఫీ. గని వద్దమ్మా. ఇప్పుడే కదరా అడిగావు. ఇండియాలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకునే అంశాలు స్పోర్ట్స్, మూవీస్, పాలిటిక్స్. 4 ఏళ్లకు ఒకసారి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కానీ ఆ తర్వాత 4 ఏళ్ల వరకు ప్రజల గేమ్ ని మర్చిపోతారు. అదే తరహాలో బాక్సింగ్ ని ప్రైవేటైజ్ చేసి టాలెంటెడ్ బాక్సర్స్ కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అదే ఐబిఎల్, ఇండియన్ బాక్సింగ్ లీగ్. ఐబిఎల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్కెడ్యూల్స్ తొందరలో అనౌన్స్ చేస్తాం. బాక్సింగ్ గురించి అందరూ మాట్లాడుకునే రోజు దగ్గరలోనే ఉంది. థ్యాంక్ యూ. Bloody cheaters. గుడ్ మార్నింగ్ మంగారి. మీ గుడ్ మార్నింగ్లే మాకు అక్కర్లేదు. ఏంటమ్మా సాంబార్ లేదా? సాంబార్ అంటాం. అమ్మా చూస్తావేంటి, టిఫిన్ పెట్టు. డైలీ నేను టిఫిన్ పెడితేనే తింటున్నావా? అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? మాయ ఎవరు? మా ఆయనకి తెలుసా అమ్మా? మాయ ఎవరు? అమ్మా తన ఫ్రెండ్, నా కాలేజే. అంతేనా? అంతేమా, ఇంకేముంటుంది? ఇందాకే తనొచ్చింది. ఇంటికి వచ్చిందా? ఆంటీ సాంబార్ లేదా? ఎవరు నువ్వు? నేనెవరా? గని చెప్పలేదా మీకు? ఏమని? నేను తన లవ్వరని. లవరా? జరిగాక చెప్తుందేంటి అని మీరు షాక్ అవ్వచ్చు, కానీ నా సిచ్యువేషన్ అటువంటిది. ఏంటో
ఈరోజే తెలిసింది సెకండ్ మంత్ అంటే అమ్మ వచ్చి ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? నీ కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఇంటి దాకా వచ్చి ఇల్లంతా తిప్పి మరీ చెప్తే నమ్మొద్దా? ఏయ్ నువ్వు ఆపు. మా అమ్మకు తెలిసి నేను ఎలాంటి ఉన్నావు. అంటే ఏం లేదా? ఏ రోజుకి తప్పించుకున్నాను. మరి రేపేం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను. మాయా మాయా మాయా, నీతో కొంచెం మాట్లాడాలి. ఒకరిని చూడగానే ప్రేమ పుడుతుందంటే నేను అసలు నమ్మేవాడినే కాదు. కానీ ఫస్ట్ టైం నేను చూశాక ఏదో తెలియని ఒక ఫీలింగ్. నీ పరిచయమే ఒక మాయ, తెలియని మాయ ఏదో చేశావు. నీతోనే ఉండాలని, నీతో మాట్లాడాలని ఎప్పుడు అవే ఆలోచనలు. అంతెందుకు మా అమ్మను కూడా మాయ చేశావు. ఎప్పటికీ ఈ మాయలోనే, ఈ మాయతోనే ఉండాలని అనుకుంటున్నాను. మాయా, ఐ లవ్ యూ. ఏం ఫీల్ తో చెప్పావా? చూసావా, మా వాడు ప్రాంక్ చేస్తే ఇలా బ్లాంక్ అవ్వాల్సిందే. పదరా బావా, పిల్ల షాక్ అయిపోయింది. బాబా ఇక మీ ఇంటికే కాదు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. అదేంటే ఎవరైనా ప్రాంక్ చేస్తే ఇరిటేట్ అవుతారు, లేకపోతే తిరిగి కౌంటర్ వేస్తారు. నువ్వేమో ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేయక 3 years నుండి వెయిటింగ్. వాడి నోటి ద్వారా ఈ మాట వినాలని. ప్రాంక్లోనే ఇంత ఫీల్ ఉంటే వాడి ప్రేమలో ఇంకెంత ఫీల్ ఉంటుందో. Hey guys, are you ready for some action? Welcome to the race time. Krish, come on. The weekend hero Yevgeny. Who will race against him? Anybody? Nobody's there? అది రింగ్లో నువ్వే ఛాంపియన్ అయి ఉండొచ్చు, బట్ రేసింగ్లో నేనే ఛాంపియన్. రింగులో అయినా రేసులో అయినా నేనే ఛాంపియన్. జస్ట్ వెయిట్. సూపర్, రేస్ స్టార్ట్ అయింది. ఆది ఈజ్ రేసింగ్. ఆది ఉన్నాడంటే ఈ రేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. yes he'll do it. ఏమైంది? రోడ్ బ్లాక్ చేశారు, రేసింగ్ అనుకుంటా. ఏంట్రా వెనకాల ఫిగర్ ఉందని బిల్డప్పా? నువ్వుండు, నేను మాట్లాడతాను. ఏంట్రా రోడ్ బ్లాక్ చేసి ఎక్స్ట్రా చేస్తున్నావు? చేస్తాం, మా ఇష్టమే. రోడ్ ఏమైనా నీ బాబుదారా? క్లియర్ క్లియర్. అవును, మా బాబుదే. నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమే, క్లియర్ చేయండి. కుదరదు. బ్రో సారీ యు గైస్ క్యారీ. సారీ. అవన్నీ మనకెందుకు? నువ్వు వాడికి సారీ చెప్తావేంటి? ఈ టైంలో సారీ చెప్పినా తప్పులేదు. ఏం బాగుతున్నావు? అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా నీకు?
ఏంట్రా అర్ధరాత్రి న్యూసెన్స్? అదే నేను అడుగుతున్నా, అర్ధరాత్రి న్యూసెన్స్ ఏంటని. ఈ రేస్లని మీకు తెలియకుండా జరుగుతున్నాయా? పైగా అమ్మాయిలు నడిపిస్తున్నారు. సార్, ఈ విషయం బయటికి తెలిస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది సార్. ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. ఈ విషయం ఇంతటితో వదిలేయండి ప్లీజ్ సార్. గని ఐస్ క్రీమ్ కావాలా? నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఏది సీరియస్గా తీసుకోవా? ఎందుకు తీసుకోను? నేను సీరియస్గా లవ్ చేస్తున్నాను కదా. నీకు అర్థం కావట్లేదా? నీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది గని. మరేంటి ప్రాబ్లం? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మాయా నువ్వు చాలా స్పెషల్. నీ అల్లరి, నీ మాటలు అన్నీ. కొంతమందితో ఉంటే ప్రపంచమే మర్చిపోవచ్చు అంటారు. నీతో ఉంటే నన్ను నేను మర్చిపోతాను. అలా నన్ను నేను మర్చిపోవడం నాకు ఇష్టం ఉండదు. అయినా నువ్వు చూసే గని వేరు, నేను వేరు మాయా. నీలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. నా గోల్స్, నా ప్రయారిటీస్ అన్నీ వేరు. నేను వెళ్ళే జర్నీలో ఎప్పుడు ఎక్కడ ఏం వద్దో నాకు కూడా తెలీదు. ఈ లవ్ అనేది నాకు వర్కౌట్ కాదు మాయా. నీకు చెప్పిన అర్థం కాదు. ఎందుకు కాదు? నువ్వు అర్థం చేసుకోవడానికి ఇది లెసన్ కాదు మాయా, లైఫ్. నా లైఫ్లో లవ్ అంటే డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ నాకొద్దు. డిస్టర్బెన్సా? నా ప్రేమ డిస్టర్బెన్సా? బాబు, ఏమైందమ్మా? నా మీద ప్రేమ లేదంటే అర్థం చేసుకోగలను. ప్రేమ ఉంది కానీ డిస్టర్బెన్స్ అంటాడు. అవాయిడ్ చేస్తే పెయిన్ తెలుస్తుంది. ఆ రోజే ఊహించేవాడి ఫ్యూచర్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. నాన్నా అమ్మాయన్నా అవాయిడ్ చేస్తున్నా? అదే అవుట్ ఫోకస్ అంటే. తప్పించుకో. ఈ వైజాగ్లో ఏదో ఒక రోజు వాడే దొరుకుతాడు. దొరికిన రోజే వాడికి చివరి రోజు. పద.
పర్సన్ రాంగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. ఆ రోజు జరిగిన ఇష్యూ నేను అక్కడే మర్చిపోయి ముందుకు వచ్చేసాను. మీరు ఇంకా అక్కడే ఆగిపోయారు. వదిలేండి, నేను వదిలేస్తాను. And the Zonal A winner is Mr. Gunny. హాయ్. మాయా, నువ్వు నిన్న మ్యాచ్కి వచ్చావా? అది చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? డిస్టర్బెన్స్ అన్నావు కదా. అందుకేగా 2-3 రోజులు అవాయిడ్ చేస్తున్నావు. నా ఇష్టం, అంతే చేస్తా. స్టాప్ ఇట్ మాయా, ఆ టాపిక్ వదిలి నీకు దండం పెడతాను. ఇంకో నిమిషంలో మీ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఏ మళ్ళీ నువ్వు వచ్చావేంటి? టెన్షన్ పడకు, నేనేం రాలేదులే. నీకు మంచి గిఫ్ట్ పంపించాను. గిఫ్టా? గిఫ్ట్ ఏంటి? చెప్తే కిక్కే ఉంటుంది, నువ్వే చూడు. హే, అదేంటో చెప్తేనే తీసుకుంటా, లేదంటే వెనక్కి పంపించేస్తా. నో 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 చెప్తాను. ఛాంపియన్ కి స్పెషల్ బాక్సింగ్ గ్లవ్స్ పంపించాను. మాయా అంటే మర్చిపోయారా? నీకెందుకు పని చూసుకో. ఏంట్రా, నేను చూడకూడదా? అసలు నేను ఎవడు గ్లౌస్ పంపించమన్నాడు? నేను పంపించింది గ్లౌస్లే కదా, దానికి ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? ఒక్క సెకండ్లో 15 ఏళ్ళ నా కళ చెదిరిపోయేది. అన్నిటికీ దూరం అయిపోయేవాడిని. ఏం మాట్లాడుతున్నావు కానీ? జనరల్గా ప్రాబ్లం తలుపు కొట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు తలుపు వైపు చూడరు, నాన్న వైపు చూస్తారు. నాన్న ఆ ప్రాబ్లం వాళ్ళ దాకా రానివ్వడన్న నమ్మకం. కానీ ఆ నానే సమస్య అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో రోల్ మోడల్ వాళ్ళ నాన్నే మాయా. నాకు కూడా రోల్ మోడల్ మా నాన్నే, ఎలా ఉండకూడదు అని. చిన్నప్పుడే చాలా పెయిన్ అనుభవించాను మాయా. అప్పుడు నాకున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, అమ్మకిచ్చిన మాట విని అన్ని మర్చిపోయి బతికేయడం. 2, నానమ్మ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయిన సంతోషాన్ని, మా అమ్మ పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తీసుకురావడం. అందుకే నేను బాక్సింగ్ నేర్చుకుంటున్నాను మాయా. ఇంత పెయిన్ పెట్టుకుని కూడా ఇలా నార్మల్గా ఎలా ఉంటున్నావు కానీ? ఈ ప్రపంచంలో అతి కష్టమైనది ఏంటో తెలుసా? మనం సంతోషంగా ఉన్నామని అవతల వాళ్ళు నమ్మేటట్టు చేయడం. 15 ఏళ్ళుగా నేను మా అమ్మ అదే చేస్తున్నాం. మర్చిపోమని నాకు చెప్పింది, మర్చిపోయినట్టు అమ్మ నటిస్తుంది. నిజం ఎప్పటికైనా అమ్మకు తెలియాల్సిందే కదా. అబద్ధానికి తెలుసు,
అది ఏదో రోజు చచ్చిపోతుందని. అందుకే నాకు అవకాశం దొరికినప్పుడల్లా దానికి ఆయుష్ పెంచుకుంటూ పోతున్నాను. ఒకవేళ అమ్మకి నిజం తెలిసే రోజే వస్తే అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజు అవ్వాలి. అదే నా గోల్. ప్రేమించడం అంటే అవతల వాళ్ళ ప్రేమ ఒక్కటే పంచుకోవడం కాదు, వాళ్ళ బాధని, వాళ్ళ బాధ్యతల్ని కూడా షేర్ చేసుకోవడం. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఐ లవ్ యూ గని. గత 15 రోజుల నుంచి ఎంతో ఉల్లాసంగా జరుగుతున్న స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఫైనల్స్ కి రీచ్ అయ్యాయి. అండ్ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ ద ఫైనలిస్ట్ ఫర్ ద స్టేట్ ఛాంపియన్షిప్. విన్నర్ గని ఫ్రమ్ జోనల్ A. Adi from Zonal B. Please welcome them onto the dais with a big round of applause. ఏం దొరికావురా? ఫైనల్కి వచ్చిన ఆనందం కన్నా నువ్వు నా అపోనెంట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఆ రోజు నువ్వు టచ్ చేసింది నన్ను కాదు, నా ఈగోని. దేవుడికి దండం పెట్టుకో, మ్యాక్సిమం రౌండ్ సర్వైవ్ అవ్వాలని. ఆ రోజు బయట కాబట్టి ఆలోచించుకుంటా. రేపు రింగులో రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే దేవుడికి దండం పెట్టుకో, నా నుంచి నేను కాపాడమని. గుడ్ లక్. కొడుకేనా? కన్ఫర్మ్? అవును కన్ఫర్మ్. నేను వస్తున్నా. బాన్సాయిలు ఎన్నున్నాయి? అయిపోయాయి అమ్మగారు. ఇప్పుడా చెప్పేది? ఇమీడియట్ గా తెప్పించు. అలాగే అమ్మా. మడగారు మీకు హ్యాపీ న్యూస్. హ్యాపీ న్యూసా? అబ్బగారి ఫోటో పేపర్లో పడిందిగా.
బాక్సర్స్ షేక్ హ్యాండ్. వావ్ గని Give your best, Gani. ఏంట్రా నీ ఫిగర్ ఇచ్చిన రచన నాకు ఛాన్స్ ఉందా? ఏంట్రా ఇంత కసిగా ఆడుతున్నావు? నువ్వు కూడా మీ నాన్న స్టెరాయిడ్స్ తీసుకుని వచ్చావా? తీసుకునే ఉంటావులే, ఎంతైనా వాడు కొడుకులే కదా. ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటంటే రూల్స్కి వ్యతిరేకంగా. వాట్ ఇస్ దిస్? హోల్ గేమ్ ఆడి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన గనిని డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఈ మ్యాచ్ ని ఇంతటితో ఆపి ఆదిని ఈ సంవత్సరం స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ గా అనౌన్స్ చేస్తున్నారు.
ఎందుకురా కోపం? ఆటలో ఓడిపోయినందుక? ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుక? విక్రమాదిత్య కొడుకు పుట్టినందుకు, నా జీవితంలో అడుగడుగును అడ్డుపడుతున్నందుకు, నా చేత నీకు అబద్ధం చెప్పించినందుకు, ఈ రోజు ఓడిపోయేలా చేసినందుకు. తప్పు తను చేస్తే చెయ్యని తప్పుకి 15 ఏళ్ళకి నరకం అనిపిస్తాను. జన్మనిచ్చి జీవితాన్ని నాశనం చేశాడు. అసలు మనిషినా వాడు? ఏం మాట్లాడుతున్నావురా? ఆయన తప్పు చేశాడని ఏ రోజైనా చెప్పానా నీకు? నీకేమైనా అవుతుందేమోనని బాక్సింగ్ వద్దన్నాను. నువ్వు నన్ను కొట్టినా సమర్థించుకున్నా హీజ్ అ బ్లడీ చీటర్. స్టాప్ ఇట్ కానీ. ఇదే మాట నువ్వు గెలుచుంటే అనేవాడవా? గెలిస్తే నీ పేరు చెప్పుకోవడం, ఓడితే నాన్న పేరు చెప్పడం. ఇట్స్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ద స్పోర్ట్ కానీ. అసలు మీరెవరు? మీకేం తెలుసు? నాకే తెలుసు ఆ విక్రమాదిత్య గురించి. మీరెవ్వరూ చూడని విక్రమాదిత్య భూమికి 3 అడుగుల ఎత్తులో 16x20 బాక్సింగ్ రింగ్ లో ఇంచుల దూరం నుంచి చూసిన వాణ్ణి. ఆ రోజు ఆడిన గేమ్లో విక్రమాదిత్య అపోనెంట్ నేనే. హీ వాజ్ ఈజీలీ వన్ ఆఫ్ ద బెస్ట్ బాక్సర్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. మేమందరం గేమ్లో గెలవాలని ఆడితే తనొక్కడే బాక్సింగ్ ని గెలిపించాలని ఆడేవాడు. తన పంచ్ తన చేతికెదురెళ్తున్న ఆ గాలికే తెలుసు. తన గేమ్ తన కాళ్ళు మూవ్ అవుతున్న ఆ రింగ్కే తెలుసు. తను ప్రపంచం గుర్తించని ఒక గొప్ప విజేత. That is Vikramaditya. The new state champion is Vikramaditya. చాలా థ్యాంక్స్ సార్. నేను అడగగానే స్కూల్ స్పోర్ట్స్ లో బాక్సింగ్ యాడ్ చేసినందుకు. కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా మీ నాన్నగారంత గొప్ప ఛాంపియన్ అవ్వాలి. షూర్ సార్, మా నాన్నే నాకు రోల్ మోడల్. అప్పర్ కట్టి ఇలా కొట్టాలి. వికీ, నేషనల్ నోటిఫికేషన్ వచ్చింది. నీ కళ నెరవేరడానికి ఇంకో 4 రోజులే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఈశ్వర్. కంగ్రాట్స్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. గ్లౌస్ వాడడం లేదా? ఎక్కడన్నా కొనుక్కునే స్తోమత లేదు. ఫెడరేషన్ వాళ్ళకి చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని ప్రాక్టీస్ మానలేం కదన్నా. తీసుకో, నా గ్లౌస్ వాడుకో. థ్యాంక్స్ అన్నా. ఏం మాధురి, ఏం చేస్తున్నావు? మై హీరో కప్ పెడుతున్నాను. అదేంటి? మీరు స్టేట్ కి ఛాంపియన్ అయ్యుండొచ్చు, కానీ నా కొడుకే నాకు ఛాంపియన్. అయితే నన్ను పక్కన పెట్టేశావా?
ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నట్టున్నారు. జెలసీ ఎందుకు మాధురి, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎవరో బాక్సింగ్ చేస్తేనే ఎంతో ఆనందపడతాను. అలాంటిది నా కొడుకు పెద్ద బాక్సర్ అవుతున్నాడంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ప్రతి కొడుక్కి తన తండ్రి మొదటి రోల్ మోడల్. నాకని పెద్ద బాక్సర్ అయ్యి చాలా మందికి రోల్ మోడల్ అవ్వాలని నా కోరిక. నా హీరో తప్పకుండా అవుతాడు. రే, ఏంట్రా హడావుడి? రమేష్ కి ప్రాక్టీస్ దెబ్బతలిందన్నా. అవునా? డాక్టర్, రమేష్ ఎలా ఉన్నాడు? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మై గాడ్. డాక్టర్, తనకి 2 days లో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. విక్రమ్, హీఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ డేంజర్. మ్యాచ్ గురించి మాట్లాడతామంటే తన కెరియర్కి ఫుల్ స్టాప్ పడింది. సార్, ఏమంటున్నారు? గాడ్ లేకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల తన కంటికి దెబ్బ తగిలింది. ఆప్టికల్ నర్వ్ డ్యామేజ్ అయ్యి హీ లాస్ట్ హిస్ ఐసైట్. తన ఫ్యూచర్లో ఇంకా బాక్సింగ్ ఆడలేడు. అయినా ప్లేయర్స్ అయ్యండి, మినిమం ప్రికాషన్స్ పాటించకపోతే ఎలా? ఇస్తామంటే మేము వద్దంటామా సార్? కానీ వాళ్ళు ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఇవ్వకపోతే మీరు తీసుకురా. ఈరోజు కన్నే పోయింది, రేపు ప్రాణమే పోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటారు సార్? మీ చేతకానితనం వల్ల రమేష్ కెరీర్, లైఫ్ సర్వనాశనం అయిపోయింది. విక్రమ్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. లిమిట్సా? మీరు వాళ్ళ చేతులు చూసారా? ఆ చేతులకైన గాయాలు చూసారా? ఆ గాయాల వెనక ఆశయాలు తెలుసా? వీళ్ళందరూ విజేతలు అవుతారో లేదంటే రమేష్ లాగా మిగిలిపోతారో అని భయంగా ఉంది సార్. అంటే ఇదంతా మేమే చేసామంటావా? బాక్సింగ్ అంటేనే కాంటాక్ట్ గేమ్. అందులో దెబ్బలు తగులుతాయని మీకు తెలీదా? అయినా ప్రపంచంలో ఏ బాక్సర్కి దెబ్బలు తగిలినట్టు మాట్లాడతాడేంటి? బాక్సింగ్ లో దెబ్బలు తగులుతాయనే క్లారిటీ మాకుంది సార్. అది రాష్ట్రం కోసమో దేశం కోసమో తగిలితే హ్యాపీగా తీసుకుంటాం. ప్రాక్టీస్ లో ఫెసిలిటీస్ లేక కెరీర్ ఎండ్ అయిపోవడం ఏంటి సార్? అయినా ప్రతి ఆటకి మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది కదా, ఏం చేస్తున్నారు సార్? మాస్టర్, చిల్లర ఉందా? నువ్వు అడిగేవే ఫండ్స్ నుంచి స్పోర్ట్స్ కోటాకి అలాట్ అయ్యేది ఈ రూపాయి అనుకో. ఇందులో సాలరీస్, మంత్లీ ఎక్స్పెండిచర్ అవి ఇవి అన్ని కట్టావుగా మిగిలింది ₹1 స్పోర్ట్స్ అథారిటీలో 22 గేమ్స్ ఉన్నాయి. ఆ 22 గేమ్స్ కి పంచుకుంటూ పోతే చివరికి బాక్సింగ్ కి మిగిలేది 5 పైసలు. అంటే చిల్లర లేదు, చిల్లరే లేని చిల్లర గేమ్. చిల్లర గేమా? వాటాలు వేసుకుని పనిచేసుకుంటే చిల్లరే మిగిలేది. మీరు తిరిగే ఖర్చులు, తినే ఖర్చులు తగ్గించుకుంటే 10 మంది బాక్సర్స్ కి ప్రాపర్ కిట్ కొనొచ్చు. ఏంటి ఒక స్టేట్ కూడా తెగరించిపోతున్నావు? నీకంటే ముందు చాలా మంది లేరు నేషనల్స్ కి, ఏదో పీకేద్దామని. ఏం పీకలేకపోయారు. 10 మందిని వెనకేసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అదే ఓవర్ యాక్షన్ నేను చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు? వెయిట్ 2 minutes. విక్రమ్ సార్, రా. పద. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. సార్, వేడిగా టీ చెప్పు. ఓకే సార్. తలపోటు తీసుకొచ్చాడు. మీరందరూ ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? వికీ, కమ్ టు రియాలిటీ. నువ్వు అరిచినంత మాత్రం రమేష్ బాక్సింగ్ అడగలరా? ఆవేశపడితే ఎక్విప్మెంట్ వస్తుందా? అడగటానికి, సాధించడానికి ఒక అర్హత కావాలి. ముందు నేషనల్స్ కొట్టు. కొడతాను సార్, ఖచ్చితంగా కొడతాను. నేను గెలవడం కోసం కాదు, ఈ ఆటని గెలిపించడం కోసం కొడతాను. ఈ గేమ్ వెనకున్న ప్రతి ఒక్కడి ఆశయాన్ని బతికించుకోవడం కోసం కొడతాను. That's the spirit. విక్రమ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరు పట్టించుకుని ఆ బాక్సింగ్ కోసం ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ వదులుకుంటావా? చూడబోతే నీ పిచ్చి కోసం నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసేలా ఉన్నావు. జాబ్కి లైఫ్లో ఒక సెక్యూరిటీగా ఉంటుందని వస్తారు, కానీ ఆటకు మాత్రం ఒక పిచ్చితో వస్తారు. రాష్ట్రం కోసం ఆడాలనే పిచ్చి, దేశం కోసం గెలవాలనే పిచ్చి. కానీ ఇక్కడ మన సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, గెలిచిన వాడిని అందరూ మనవాడు మనవాడు అంటారు, గెలవాలని ప్రయత్నించే వాడిని మాత్రం ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. నాకు ఈ నేషనల్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆటకు అడ్డంగా ఉన్న ఈ జాబ్ నాకు అవసరం లేదు. అది కాదు విక్రమ్ సార్,
నేను మీ అభిప్రాయం అడుగుంటే మీ మాట వినేవాణ్ణి. మీకు నా నిర్ణయం చెప్తున్నాను. హోప్ యు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యమైంది ఆశయం, కానీ అది ఆలోచనలోనే మిగిలిపోయేటట్టు చేస్తోంది ఈ సిస్టమ్. రేపు నేను నేషనల్స్ విన్ అయితే ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని ప్లేయర్స్ అందరూ అనుకుంటున్నారు. కానీ అది జరుగుతుందనే నమ్మకం నాకు రావట్లేదు. నిజమేనండి, కానీ ఇంతకన్నా ఏం చేయగలరు? చెయ్యాలి మాధురి, చెయ్యాలి. బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేక నాలా ఇబ్బంది పడుతున్న బాక్సర్స్ తలుచుకుంటే బాధగా ఉంది. నిన్నటి వరకు ఛాంపియన్ అయితే చాలు అనుకున్నాను, కానీ ఈ రోజు అలాంటి వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. భారత్ బాక్సింగ్ అకాడమీ. అక్కడ ఆటగాళ్ళకి ఆడాలనే తాపత్రయం, గెలవాలనే పట్టుదల ఉంటే చాలు. ది బెస్ట్ బాక్సర్స్ గా అన్ని ఫెసిలిటీస్తో ఆ ఇన్స్టిట్యూటే తయారు చేస్తుంది. రాబోయే కాలంలో వాళ్ళు స్టేట్, నేషనల్, ప్రపంచం మొత్తం ఆడతారు. బాక్సింగ్ లో భారతదేశం గర్వపడేలా చేస్తారు. Vijendra Sinha, డిఫెండింగ్ ఛాంపియన్. very aggressive boxer. Now all eyes are on him. ఇప్పుడు నేషనల్స్ కి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరూ ఇతనికే స్పాన్సర్ చేస్తున్నారు. గెలుపులో ఉన్న కిక్కే వేరు. చుట్టూ జనం, మీడియా, ఫాలోవర్స్. ఇది రియల్ సక్సెస్ అంటే. టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకు కోచ్? ప్రత్యర్థి సమవర్తి అయినప్పుడు ఆటని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. బాక్సింగ్ అంటే నాకు ప్రాణం. జాబ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా స్పోర్ట్స్లో దేశాన్ని, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తే ఆనందం వేరు. స్పోర్ట్స్లో ఉన్న మ్యాజికే అది. గేమ్స్ ప్లేయర్స్ వల్లే కొన్ని కంట్రీస్కి ఐడెంటిఫికేషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది గేమ్స్లో ఉన్న గొప్పదనం. మీ డిఫెండింగ్ ఛాంపియన్ విజేంద్ర సిన్హా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏది ఏమైనా గెలిచేది ఒక్కరే అండి. ఎవరు గెలిచినా చివరకు గెలవాల్సింది బాక్సింగ్. నేనే గెలుస్తాను. వీళ్ళందరూ గెలవడానికి వచ్చారు, బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్. కంగ్రాట్స్ విక్రమ్, ఫైనల్స్ కి రీచ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. బట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పలేకపోతున్నాం. యు నో ఎవ్రీథింగ్, వీఆర్ నేషనల్ స్పాన్సర్స్. సిన్హా కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం. సిన్హా ఈ గేమ్ గెలవకపోతే మేము చాలా లాస్ అవుతాం. మా బ్రాండ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. పాయింట్. నెక్స్ట్ ఇయర్ విక్రమ్ని మేమే స్పాన్సర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీ కంటే 2 times ఎక్కువ పే చేస్తాం. ఫైనల్స్లో విక్రమ్ ఓడిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆటగాడి జెర్సీ మీద మీ బ్రాండ్ పేరు వేసుకోండి, అది మీ వ్యాపారం, తప్పులేదు. కానీ మీ బ్రాండ్ కోసం ఒక ఆటగాడిని ఓడిపోమని చెప్పడం చాలా దారుణం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గేమ్ను మాత్రమే స్పాన్సర్ చేయగలరు, ఒక ఆటగాడిని శాసించలేరు. We'll give you more money. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేనెలా రియాక్ట్ అవుతారో నాకే తెలియదు. ఏం చేస్తారా? విక్రమ్, అర్థమైందిగా మన నిర్ణయం. ఇంకా దీన్ని ఇష్యూ చేస్తే స్పోర్ట్స్ అథారిటీ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఒక మంచి విషయం ఏంటంటే మన గెలుపు కన్ఫర్మ్డ్. నిజంగానా? అన్ని రాజకీయాలా? ఆట నేర్చుకోవడానికే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఆట ఓడిపోవడానికి డబ్బులు ఇస్తా ఉంటున్నారే. స్పోర్ట్స్ కూడా బిజినెస్ చేసేశారు. మీరవన్నీ పట్టించుకోకండి. మీ కళ నిజం చేసుకోవడానికి ఇంకొక్క రోజు. అమ్మా ఒకసారి ఇయ్యమ్మా. జాగ్రత్త అండి. ప్లీజ్ అమ్మా, ఆల్ ది ఒకసారి బెస్ట్. ఇయ్యమ్మా. హలో నాన్న.
వెల్కమ్ టు నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ వరకు రావడానికి చాలా సాక్రిఫైస్ చేశావు. నౌ ఇట్ ఇస్ ఎ ఛాన్స్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ విక్రమ్, జస్ట్ మూవ్ ఇట్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. విజయ్, నీకు ఈ ప్లేస్ కొత్త కాదు, ఈ రింగు కొత్త కాదు, ఈ జనాలు కొత్త కాదు, ఈ గెలుపు కొత్త కాదు. జస్ట్ నాట్ ఇట్. This is your only chance. Come on. 90 seconds. నువ్వు ఛాంపియన్ కావడానికి 90 seconds. ఆటగాళ్ళని పై పెట్టుకున్న నమ్మకం నిజం కావడానికి. ఓకే వికీ, ప్లేయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్ వికీ. కమ్ ఆన్ వికీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయేంద్ర సిన్హా గారు. ఇదివరకు చెప్పినట్టు మీరు రెండోసారి కూడా ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ లో కూడా నేనే గెలుస్తాను. ఆల్ ది బెస్ట్. హే మై శాంటా, ద మ్యాన్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? సార్కి థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్సా? అతనికి ఎందుకు? దేనికి ఏంటి? ఇతను లేకపోతే ఇవాళ టోర్నమెంట్ విన్ అయ్యే వాళ్ళమే కాదు. ఒక ఆఫర్ ఇస్తే అవతలాడు ఎక్సైట్ అని అవ్వాలి, లేదా అతనికి ఆశైనా ఉండాలి. విక్రమ్కి రెండు లేవు. నాకు ఆశ ఉంది. మీరు అడిగింది విక్రమ్ ఓటమి కాదు, ఒక ఆటగాడి కళ, కొంతమంది ప్లేయర్స్ కెరియర్. వాటన్నిటికీ మించి అతను నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎక్సైట్ మీ మోర్. విక్రమాదిత్య ఎలా ఉన్నారు? సారీ టు సే, స్టిరాయిడ్స్ ఓవర్డోస్ అవ్వడం వల్ల విక్రమాదిత్య చనిపోయాడు. బోర్డు కంప్లైంట్ చేస్తావా? ఇక్కడ అందరూ ఒకటే. మెంబర్స్కి బోర్డు ఇచ్చే శాలరీ సరిపోవు. స్పాన్సర్స్కి నువ్వు ఓడిపోతే బ్రాండ్ వాల్యూ పోతుంది. సో మీడియాకి బిజినెస్ ఉండదు. నాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దొరుకుతాయి. మా వాటాలు మేము పనిచేసుకున్నాం. నీ వాటా కింద నీ గెలుపు కాని గెలుపుని ఎంజాయ్ చేయి. ఓవర్గా రియాక్ట్ అవ్వకో. ఓకే చా? అలా ఒక్కటి స్వార్థం.
ఇద్దరు ప్లేయర్స్ కెరియర్, వాళ్ళ లైఫ్స్ని నాశనం చేసింది. ఆ రోజు నా పరిస్థితుల్లో వాడికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోయాను. మీకు నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ మీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు. విక్రమాదిత్య అద్భుతమైన ప్లేయరే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి. కానీ చాలా థ్యాంక్స్ సార్, మా నాన్న గురించి నిజం చెప్పినందుకు. 15 సంవత్సరాలుగా ఈ సొసైటీ మా నాన్న గురించి ఏం నమ్మిందో నేను అదే నమ్మాను. మా నాన్న అలా చేసుండడని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మా నాన్న ఎప్పుడూ ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడమని చెప్పేవాడు, కానీ నేను ఆటని కోపం, ద్వేషం, ఎమోషన్స్తో ఆడి ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నాను. ఈ ఇయర్ నేను ఎలాగైనా ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయాలి సార్, నేషనల్స్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు? కానీ ఆల్రెడీ నిన్ను బాక్సింగ్ నుండి 1 year బ్యాన్ చేశారు. ఆ యాంగర్, ఆ అగ్రెషన్, ఆ ఎమోషన్ ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎన్నో హర్డిల్స్ దాటుకొని మొహమ్మద్ అలీ, మేరీ కామ్, విజేందర్ సింగ్ లాంటోళ్ళు విజేతలయ్యారు. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్. కానీ ఇట్స్ టూ లేట్. ఐ కాంట్ హెల్ప్ యూ. సార్, ఇన్ని రోజులు నేను మా నాన్న అంటూనే కాదని ప్రూవ్ చేసుకోవడానికి బాక్సింగ్ ఆడాను, కానీ మా నాన్న అలాంటి వాడు కాదని ప్రూవ్ చేయాలి సార్. సార్, మీరు అనుకుంటే నేను ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయగలను. ప్లీజ్ సార్, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. టూ టైమ్స్ ఛాంపియన్ అయిన మీరు 15 సంవత్సరాలుగా బాక్సింగ్ దూరంగా ఉండి ఇప్పుడు సడన్గా వచ్చి ఒక ఫేవర్ అడుగుతుంటే నో ఎలా చెప్పగలను? బాక్సింగ్ అంటేనే ఒక ఎమోషనల్ గేమ్. प्लेयर में दम है लेकिन इमोशनल बैलेंस होना चाहिए. ఐ బిలీవ్ యూ విజేందర్ జీ. మీ మీద నమ్మకంతో అప్రూవల్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. హలో. కానీ సార్, నువ్వెప్పుడైతే స్టేట్ ఫైనల్స్కి వెళ్ళావో అప్పుడే ఐబీఎల్కి క్వాలిఫై అయిపోయావు. ఆఫ్ కోర్స్ బ్యాన్ వల్ల చాలా ఇష్యూ అయింది, కానీ అవన్నీ నేను సార్ట్అవుట్ చేశాను. యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద ఐబీఎల్ నౌ. సార్, థ్యాంక్ యూ. నువ్వు తీసుకున్న ట్రైనింగ్ సరిపోదు, నేను ట్రైన్ చేస్తా. యువర్ ఇన్నింగ్ స్టార్ట్స్ నౌ. త్వరగా బయలుదేరు. ఓకే సార్, బయలుదేరుతాను. సారీ అమ్మా. నాన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని దూరం చేయాలంటే నేను బాక్సింగ్లోకి వెళ్ళాలి. నేను ఐబీఎల్కి సెలెక్ట్ అయినమ్మా. రేపే ఢిల్లీ వెళ్తున్నా. గని, మీ నాన్న ఆటలో ఓడిపోలేదు, ఓడిపోయేలా చేశారు. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీ భయం నేను అర్థం చేసుకోగలనమ్మా. నాన్నలాగే నాకు కూడా ఏదైనా అవుతుందని వద్దంటున్నావు, కానీ నాన్న గురించి, నాన్న ఆశయం గురించి తెలిసాక కూడా నేను ప్రయత్నించకపోతే ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నట్టే. ఏ రింగ్లో అయితే నాన్న ఓడిపోయాడో అదే రింగ్లో నేను గెలిచి విక్రమాదిత్య కొడుకుని గర్వంగా చెప్పుకోవాలి. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళి వస్తాను. Don't lose when you knock it down. You lose when you stay down. So, మన ఫోకస్ ప్రత్యర్థి మీద ఉండాలి. పవర్ పిడికిల్లో ఉండాలి.
కొడితే దెబ్బ తాకుడి టన్నుల్లో ఉండాలి. ఎంత గట్టి కొట్టిన కదలదండి. అర్థమైందా సంజయ్? 10 दिन से मार रहे हो इसको, इलराइच नहीं है. ఇది కదలడానికి నహి మారా, తుమారే को అర్థం కావడానికి మారా. वो सब मुझे पता नहीं, मेरे पैसे मुझे वापस दो. क्या पैसे क्या पैसे? एक बार पैसे देते तो गुरुदक्षिణ नहीं देते थे. వెళ్ళిపోక చూడ. మాత్రం భయం ఉండాలి. ఏంటి చూస్తున్నాం? ఏంటి చూస్తున్నాం? పంచి నీకు నేర్పలేదు కదరా. यूट्यूब में देखा. యూట్యూబ్ లో వంటలతో పాటు బాక్సింగ్ కూడా నేర్పుతున్నారా? అయ్య బాయ్, ఇది యూట్యూబ్ చూసిన రైట్ హుక్ బాగానే కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ. క్యా జాయే? కోచింగ్ కావాలి. తెలుగా? మీకు ఏ విధంగా సహాయపడగలను? విజేంద్ర సిన్హా గారు పిలిచారు. ఇక్కడ నాకే పని లేదు, నువ్వు చేంజ్ చేస్తావు. ఏ సనాసి, కోచ్ రూమ్ రెడీ हो गया? రెడీ हो गए కోచ్. గానీ సార్ రెడీ అవ్వు, ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. अब से थोड़ी देर में स्पोर्ट्स मिनिस्टर का लाइव. Welcome to everyone who has come all across the India and especially to the boxers who are eagerly waiting for the IPL. Now the day has arrived today. With a pleasure, we invite our sports minister to launch the logo of IPL. Please launch the logo, sir. Now I'd like to call upon the most important person, the man behind this idea, the person behind this revolution, the founder of this format, the strength of IBL, Mr. Ishwarna, to come up on stage. వెల్కమ్ ఎవ్రీవన్. ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్ బాక్సింగ్ ఫెడరేషన్ నేషనల్ గేమింగ్ ప్యాటర్న్ని మార్చింది. ఎందుకు మార్చిందని చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇండియా చాలా గొప్ప దేశం, కానీ ఇప్పటిదాకా ఒలింపిక్స్లో 10 గోల్డ్ మెడల్స్ మాత్రమే సంపాదించింది. అందులో బాక్సింగ్కి ఒక్కటి కూడా లేదు. అందుకే మన ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్ ఒక అడుగు ముందుకు వేసి నేషనల్ ఛాంపియన్షిప్ని ఇండియన్ బాక్సింగ్ లీగ్గా లాంచ్ చేసింది. IBL నా 25 ఏళ్ల కళ. ఒకప్పుడు బాక్సింగ్ నేర్చుకోవడానికి ఫెసిలిటీస్ లేవు, ఆడాలంటే అవకాశాలు లేవు. అవకాశాల కోసం కడుపు మార్చుకున్న ఆటగాళ్ళని చూశాను. గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన ఆటగాళ్ళని చూశాను. అప్పుడు అనిపించింది, ఆడాలని కోరుకున్న ప్రతి బాక్సర్కి అవకాశం ఇవ్వాలి. గెలిచే సత్తా ఉన్న ప్రతి ఆటగాడికి ఎవడో తొక్కేయకుండా అండగా నిలబడాలి. దట్ ఈస్ IBL. IBL ఛాంపియన్ ఇస్ నేషనల్ ఛాంపియన్. ఈ ఛాంపియన్ ప్రపంచంలో జరిగే ఏ లీగ్ లో అయినా, ఏ ఛాంపియన్షిప్ లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ రాబోయే కాలంలో ఇండియా బాక్సింగ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందని గర్వంగా చెప్తున్నాను. డ్రీమ్ బాక్సింగ్, బ్రీత్ బాక్సింగ్, లివ్ బాక్సింగ్. IBL is with you. Thank you. ఈశ్వర్ని చూడగానే కోపం వచ్చిందా? మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉండడానికి కారణమైన వాడిని చూడగానే చంపేనంత కోపం వచ్చింది కోచ్. కానీ వాడిని చంపడం ఎంతసేపు? మహా అయితే ఒకరోజు లేట్ అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ IBL వాడి పేరు మీద లాంచ్ చేస్తారు. వాడిని నమ్మి మా నాన్న ఓడిపోయారు, గెలిచి మీరు ఓడిపోయారు. వాడు మాత్రం ఇండియన్ బాక్సింగ్కి హీరో అయిపోయాడు. మా నాన్న ఆలోచన ఆట గెలవాలని. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. గెలుస్తాను కోచ్, తప్పకుండా గెలుస్తాను. Like father, like son. Let's do it.
కంగ్రాచులేషన్స్ ఎనక తీసావు ఈశ్వరా. Thank you. ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టా, మీడియా అన్నిట్లో ఐపీఎల్ ట్రెండింగ్. దేశం మొత్తం ఐపీఎల్ ట్రెండింగ్ తో మారు మోగిపోతుంది. కానీ చిన్న ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం పేరు అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్. అవును ఆ ఖాన్ బాబాయే కదా. చెప్పు ఈశ్వర్. చెప్పడానికి ఏముంది ఖాన్ గారు, మీరు క్లియరెన్స్ ఇస్తే రేపు మేము టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎలా చేస్తావు? అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ లేకుండా అనౌన్స్ చేయడమే రాంగ్. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, నేను అనౌన్స్ చేశాను. ఇందులో తప్పేంటి? గవర్నమెంట్ అప్రూవ్ చేయడంలో తప్పు లేదు, కానీ నీలాంటి వాడి చేతుల్లో ఈ గేమ్ పెట్టడమే పెద్ద తప్పు. దీని వెనకాల నీ ఒరిజినల్ ఇంటెన్షన్ నా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చినప్పుడు క్లియరెన్స్ ఇవ్వచ్చుగా. అవసరమైతే అనౌన్స్ చేసిన ఐబీఎల్ ఆపేస్తాను, కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగనివ్వను. థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. కుదిరితే మళ్ళీ కలుద్దాం. ఈశ్వరా, నా ఆలోచనకి నా ఐబీఎల్కి అడ్డం వచ్చిన వాళ్ళని చంపడానికైనా సిద్ధమే. లెట్స్ బిగిన్ ద గేమ్. ఏమైంది రామోహన్? ఏ గుర్తింపు లేని బాక్సింగ్ లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేయమన్నావు. నీ మీద నమ్మకంతో చేశా. ఆట గుర్తింపు వచ్చింది, నీకో పేరు వచ్చింది, క్వార్టర్ ఫైనల్స్ ప్లేయర్స్ లిస్టు కూడా వచ్చింది. మరి నా డబ్బులు ఎక్కడ ఈశ్వరా? ఎప్పుడు వస్తాయి, ఎట్టొస్తాయి? బెట్టింగ్. బెట్టింగ్ మన జనాలకి బెట్టింగ్ ఎంతలా అలవాటైందంటే, టీ కొట్లో నలుగురు ఖాళీగా కూర్చుని నెక్స్ట్ ఏ సిరీస్ నంబర్ వెహికల్ వస్తుందని 10 రూపాయల పందెం కాడి నుంచి భీమవరంలో జరిగే కోడి పందాల్లో 100 కోట్ల వరకు, ఎలక్షన్లో కొన్ని వేల కోట్ల నుంచి క్రికెట్ బెట్టింగ్లో లక్షల కోట్ల వరకు. బెట్టింగ్ కట్టడానికి మన నెలకు ఒక సిచ్యువేషన్ కావాలంతే. పందెం అనేది మన భారతీయుల డిఎన్ఏలోనే ఉంది. క్రికెట్, పాలిటిక్స్, కోడి పందాలంటే ఓకే సార్. బాక్సింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. బాక్సింగే కదా అని లైట్గా తీసుకోవద్దు. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీద వరల్డ్ వైడ్ కొన్ని లక్షల కోట్లు బెట్టింగ్ టర్న్ ఓవర్ అవుతుంది తెలుసా? అందులో క్రికెట్ 20% మాత్రమే. లాస్ వేగస్లో జరిగే ఒక్క బాక్సింగ్ మ్యాచ్ మీద $300 to $400 million బెట్టింగ్ అవుతుంది. ఒక ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ కంటే ఎక్కువ. వారిని ఇతనే ఊరిస్తురా? యూసఫ్ అలీ ఖాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్టింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ నుంచి క్రికెట్ రమ్మీ వరకు అన్ని ఇల్లీగల్ బెట్టింగ్స్ ఇతనే హ్యాండిల్ చేస్తాడు. ఈ ఐబీఎల్లో ఆడ్స్ ఎలా సెట్ చేయాలి, మ్యాచ్ ఎలా ఫిక్స్ చేయాలి, ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా జనాల్ని ఎలా ప్రొవోక్ చేయాలనేది యూసుఫ్ చూసుకుంటాడు. అయ్యన్ని చూసుకుంటాడు సరే, మరి ప్లేయర్స్ పరిస్థితి ఏంటి? శకుని గెలిచింది ధర్మరాజుకి ఆట రాక కాదు, ఎప్పుడు ఏ పాచిక ఎలా వేయాలో తెలుసు కాబట్టి. అర్థమయ్యేలా అంతా మీరు నడిపిస్తారన్నమాట. శకుని చేతిలో పాచికలు, మీ చేతిలో ప్లేయర్స్. చైతన్య సార్, క్వార్టర్ ఫైనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ రేపు పార్టీ అరేంజ్ చేయి. ఓకే సార్. ఫైనలీ ఆఫ్టర్ 15 years. ఎలా ఉన్నావు విజేందర్? నేను అలాగే ఉన్నాను, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. మీతో ప్రాబ్లం ఏంటో తెలుసా విజేందర్? మీకు రింగ్లో ఆడటం తెలిసినంతగా లైఫ్లో గెలవటం తెలీదు. ఇంతకీ ఎప్పటికైనా పరిచయం చేస్తావా, ఇంకా దాస్తావా విక్రమాదిత్య కొడుకుని? కానీ
ఏయ్ ఛాంప్, కలిసిన వెంటనే నా గురించి అంతా చెప్పుంటాడుగా. తెలిసిన వెంటనే వచ్చి సరెండర్ అవ్వాల్సింది. నీ కెరియర్కి ఏదో ఒకటి చేసేవాడిని. తెలిసినా రాలేదంటే నువ్వేదో ఫిక్స్ అయి ఉంటావు. అది జరగదు, జరగనివ్వను. బాక్సింగ్ అయినా లైఫ్ అయినా సరెండర్ అయితే గెలవరు, ఫైట్ చేస్తే గెలుస్తారు. రాసిపెట్టుకో, ఈ టోర్నమెంట్ గెలిచేది నేనే. నువ్వు అలా అనుకుంటున్నా తప్పలేదు. విక్రమాదిత్య కొడుకు నీకు ఒక పగ ఉంటుంది, నీ వయసుకు ఒక పొగరు ఉంటుంది, గెలుస్తాననే ఆశ ఉంటుంది. కానీ ఇక్కడున్నది ఈశ్వర్నాథ్, లయకారకుండ్రా. ఆట ఆడిచ్చేది నేనే, గెలిపించేది నేనే, ఓడించేది నేనే. నన్ను ఫేస్ చేయటం నీ వల్ల కాదు. వీడంతా అన్ను నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే నీ జీవితంలో 25 ఏళ్ల పాపం ఉంటుంది, గెలిచానన్న గర్వం ఉంటుంది, ఓడిపోనన్న అహంకారం ఉంటుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడిని మాత్రం గెలక్కు. తట్టుకోలేవు. విజేందర్, నువ్వు వీడికి మాటలు నేర్పించావా, ఆట నేర్పించావా? మీ నాన్న ఓటమి మీద పునాది వేసుకుని ఇక్కడ దాకా వచ్చినాన్రా. బచ్చావి, నువ్వెంత? ఈ టోర్నమెంట్లో నీ ఓటమంతా. నువ్వు బయటకు వచ్చి జస్ట్ ఆట చూస్తావు, కానీ రింగ్లో నేను అదే ఆట ఆడతా. నా ప్రతి గెలుపుకి నీకు భయం పుట్టేలా చేస్తా, నీ పాపాలని నీకు గుర్తొచ్చేలా చేస్తా, నీకు వేరే ఆప్షనే లేకుండా చేస్తా. సూపర్ రా. గెలవటం అలవాటైపోయినాక లైఫ్లో ఎక్సైట్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చింది కిక్. ఐ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఛాంప్. అసలు ఇక్కడ ఏం జరిగింది రిషి? I think it's a knockout, but we have to confirm with the replays. And Gunny has won by a knockout. చూడరా చూడరా ఏం కొట్టాడ్రా పంచి బాబు రాము. సో ఇప్పుడు వరకు జరిగిన 4 క్వార్టర్ ఫైనల్స్లో 3 క్వార్టర్ ఫైనల్స్ మనం అనుకున్న ఆడ్స్ అండ్ ఈక్వేషన్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ వి వన్ క్లోజ్ టు
400 crores. But the fourth quarter final, which was between Gani and Sohail Khan, మనం అనుకున్న odds and equations వర్కౌట్ అవ్వలేదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యాయి. We lost. అంటే ఎంత పోయింది? Say approximately 100 crores. 100 తోపిందంటే ఈశ్వరా. Ishwar sir, going forward the stakes are going to be 5 to 10 times higher. It is semis and finals. Even one small mistake, ఒక్క మ్యాచ్ పోయినా the consequences will be unthinkable sir. పోయమ్మా, మొదటికే మోసం వచ్చేలా ఉంది ఈశ్వరా. మీరే ఏదో ఒకటి చేయాలి. ఒపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వకుండా రింగ్ మొత్తం మూవ్ అవుతూ ఉండు. ఇలా సారీ బ్రో, తప్పు చేశాను. ఫాల్సీకు మీ నాన్న గురించి నిజం తెలిసాక నీకు ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. నేను ఓడిపోయాను, కానీ నువ్వు గెలవాలి. गनी का राइट हुक और काला का राइट अपरकट एक ही बार दोनों को कनेक्ट हो गया है। राउंड के खत्म होते ही गनी के कोच विजेंद्र सिन्हा गनी को समझाते हुए गनी ने शुरू से ही अच्छी फुटवर्क और अच्छी स्लिप्स के साथ मैक्सिमम स्कोरिंग की है। नेक्स्ट राउंड की शुरुआत से ही गनी ने काला पर अपनी लीड बना ली है। गनी के रिब्स में इंजरी हो सकती है। Give me that tree. Faster. Relax, Gani. Just focus on the game. राउंड के शुरू से ही गनी पेन में नजर आ रहे हैं और काला गनी के इंजर्ड रिब्स पर ही अटैक किए जा रहे हैं। गनी पेन में होते हुए भी अच्छे स्कोर के साथ खेल रहे हैं। काला गनी के इंजर्ड रिब्स को होल्ड करके अपरकट से अटैक करते जा रहे हैं और रेफरी ने दोनों बॉक्सर्स को ब्रेक कर दिया। दोनों बॉक्सर्स अच्छा स्कोर कर रहे हैं और राइट स्ट्रेट पंच के साथ काला को नॉकआउट कर दिया। బ్లైండ్ ఫోర్స్ డ్యామేజ్. రైట్ నౌ నథింగ్ క్రిటికల్. బట్ సేమ్ సిచ్యువేషన్లో ఫైనల్స్ ఆడి మళ్ళీ రిబ్స్ మీద దెబ్బ తగిలించుకుంటే లంగ్స్కి లివర్కి డ్యామేజ్ అయ్యి ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే. వద్దు కానీ డెసిషన్ ఇంకా మన చేతుల్లోనే ఉంది. ఏం వరి అవ్వకు. బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ మనం మళ్ళీ పార్టిసిపేట్ చేద్దాం. ఐబీఎల్ ఫస్ట్ ఫైనలిస్ట్ గనిని కలవడానికి ఐబీఎల్ చైర్మన్
ఈశ్వర్నాథ్ హాస్పిటల్కి బయలుదేరారు. ఏంట్రా గేమ్ గెలిచిన పొగరు కనపట్లేదు, బోన్ ఇరిగిన బాధ కనపట్లేదు. ఆ రోజు పార్టీలో నా వైపు చూసావే చూపు, ఆ చూపు నాకు నచ్చలేదు. నేను హర్ట్ అయ్యాను. ఈశ్వర్నాథ్, ఇవాళ నా పవర్, నా పొజిషన్, నేను క్రియేట్ చేసుకున్న నా ఎంపైర్ 25 ఏళ్ల కష్టంరా. అలాంటిది ఒక 25 ఏళ్ల కుర్రాడు వచ్చి కూల్చేస్తానంటే ఎలా ఊరుకుంటాను? క్వార్టర్ ఫైనల్స్లో నా ఓటమి ఇన్వెస్ట్మెంట్, సెమీఫైనల్స్లో నీ గెలుపు ప్రాఫిట్. కానీ బోనస్ ఏంటో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఫైనల్స్ దాకా వచ్చావు, కానీ గెలవు. ఎందుకో తెలుసా? నీ ఒపోనెంట్ ఇవాన్, మై మాన్స్టర్, ట్రైన్డ్ ఇన్ రష్యా, ద వైల్డెస్ట్ బీస్ట్ ఇన్ ద రింగ్. విజేందర్, ఎప్పుడో ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని వీడి నాన్నే లేపేశాను. వీడిని ఎలా వదిలేస్తాను? యువర్ ప్లేయర్ ఈస్ వెరీ లక్కీ సార్. 10 milligrams ఎక్కువ తీసుకుంటే చనిపోయేవాడు. ఇప్పుడు ఇచ్చే. వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? చచ్చిపోతాడు. బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు ఆటో రిస్క్ అన్న డాక్టర్ నువ్వు ఫిట్ అండ్ సర్టిఫికెట్ ఇస్తాడు. మీడియా మ్యాచ్ క్రేజ్ తీసుకొస్తుంది, నువ్వు ఫేవరెట్ అవుతావు. నువ్వు ఆడటం కన్ఫర్మ్, ఓడటం కన్ఫర్మ్, చావటం కన్ఫర్మ్. కానీ ఏ రౌండ్ వరకు ఆడాలో, ఎప్పుడు చావాలో డిసైడ్ చేసేది ఈశ్వర్నాథ్. ఆల్ ది బెస్ట్ ఛాన్స్. వాడి మీదే మళ్ళీ డబ్బు సంపాదిస్తున్నావు. నువ్వు సూపరేశ్వరా. శత్రువుని గెలిచేస్తున్నట్టుగా నువ్వు ఓడిపోతున్నట్టు నమ్మించి మరీ నెగ్గేసినావు కదా. నమ్మక ద్రోహం నీకంటే ఎవడు గొప్పగా చేయలేడు. ఏంటి యూసఫ్, రేపు ఫైనల్స్ కంతా ప్రిపరేషన్ ఓకేనా? అంతా ఓకే సార్. ఫైనల్స్కి క్రేజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది సార్. కానీ ఒక చిన్న ప్రాబ్లం, ఇద్దరి ప్లేయర్స్ మీద ఆడ్స్ ఈక్వల్గా ఉన్నాయి సార్. సూపర్ కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇద్దరి ప్లేయర్స్ మీద ఆడ్స్ ఈక్వల్గా ఉంటే మనకు వర్కౌట్ కాదు సార్. ఒక ప్లేయర్ మీద హై ఎక్స్పెక్టేషన్, ఒక ప్లేయర్ మీద లో ఎక్స్పెక్టేషన్ ఉంటేనే మనకు ప్రాఫిట్స్. అదర్వైజ్ ఇట్ వుడెంట్ వర్క్ సార్. నమస్కారం. గనికి నచ్చ చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ నా మాట వినట్లేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాను.
రింగ్లో ఇంకో ప్రాణం పోవడం నాకు ఇష్టం లేదు. గనీతో మాట్లాడి మీరేలాగైనా ఏంటమ్మా, నువ్వు కూడా అందరిలో నన్ను మ్యాచ్ ఆడద్దని చెప్పడానికి వచ్చావా? నువ్వు ఆడాలి గాని నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నారు. ఆయన తన ఆశయం కోసం ఇష్టాల్ని, ఉద్యోగాన్ని, చివరికి తన ప్రాణాల్ని కూడా వదిలేశారు. అలాంటి మీ నాన్న తప్పు చేశాడు అని అందరూ అంటుంటే విక్రమ్ అలాంటి వాడు కాదు అని గొంతు చించుకుని చెప్పాలనిపించింది. కానీ నా దగ్గర సాక్ష్యం లేదురా. ఈరోజు నువ్వున్నావు. ఆడొద్దని నీకు చెప్పానంటే ఆయన ఆశయాన్ని మళ్ళీ చంపేయడమే. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇంతవరకు వచ్చావంటే మీ నాన్న సంకల్పం చాలా గొప్పది. వెళ్ళాం. నీ కోపాన్ని వేగంలో పెట్టు, బాధని పిడికిల్లో పెట్టు, నమ్మకం ఆట మీద పెట్టు. నువ్వు కొట్టే ప్రతి పంచుకి మీ నాన్న ఆశయం మళ్ళీ ఊపిరి పోసుకోవాలి. IPL ఫైనల్స్ లో చేరుకున్నాం. ఇద్దరు ఫైనలిస్ట్ గని, ఇవాన్. గని ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇవాన్ ఫ్రమ్ హర్యానా. సో ఇద్దరిలో ఎవరు కప్ గెలుస్తారో చూద్దాం. ఇవాన్ ఇస్ అన్ అగ్రెసివ్. తన క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ అన్ని నాకు. మై ఫేవరెట్ ఇస్ ఇవాన్. గని ఎవరో తెలుసా? 15 years బ్యాక్ నేషనల్స్ లో స్టెరాయిడ్స్ తీసుకున్న విక్రమాదిత్య కొడుకు. ఈ విజయంతో ఆ బ్లాక్ మార్క్ ని చెరిపేస్తాడా? Thank you all. Finals begin in few minutes. Let's enjoy the game. The IPL final match will start in few minutes. सेकेंड राउंड शुरू होते ही घनी के पंचेस को इवान ने डिफेंस करके घनी को पावरफुल राइट हुक मारा, जिससे मानो घनी की आंखों के सामने अंधेरा सा छा गया. इवान ने लेफ्ट हुक, राइट स्ट्रेट, राइट अपरकट, राइट क्रॉस एंड स्ट्रेट पंचेस मारते हुए घनी पर अटैक किया. घनी ने संभलने की कोशिश की पर ईवान के अटैक से घनी संभल नहीं सके और घनी ने ईवान को हाथों से जकड़ लिया. लेकिन ईवान से रुकने वाले कहां हैं? वह घनी को राइट हुक, लेफ्ट हुक, स्ट्रेट राइट से अटैक करते हुए. Gani, try not to strain yourselves. Watch his moves. थर्ड राउंड के शुरू होते ही ईवान ने घनी पर पंचेस की बारिश कर दी और पावरफुल राइट चिन अपरकट मारा, जिससे घनी के मुंह से खून का फव्वारा फूट गया. घनी ने ईवान से बदला लेते हुए ईवान को स्ट्रेट राइट मारा और उसकी नाक से खून निकाल दिया. राउंड 4 के शुरू होते ही ईवान ने लेफ्ट हुक से घनी पर वार किया और घनी ने भी ईवान को लेफ्ट हुक मार के पलटवार कर दी. ईवान ने चिन अपरकट, राइट हुक, स्ट्रेट राइट एंड अगेन लेफ्ट हुक मारते हुए घनी से स्कोर में बढ़त बढ़ी. कोच,
చేసే పనే లేదు ఈశ్వరా. గెలుస్తాను కోచ్, తప్పకుండా గెలుస్తాను. ఆడటం కన్ఫర్మ్, ఓడటం కన్ఫర్మ్, చావడం కన్ఫర్మ్. మీ నాన్న ఆశయం మళ్ళీ ఊపిరి పోసుకోవాలి. कोच विजेंद्र सिन्हा रिंग के अंदर आते हुए घनी की हालत को देखकर परेशान। क्या घनी इस हालत में ईवान को टक्कर दे पाएगा? ये तो समय ही बताएगा। घनी గేమ్ ఆపేద్దాం. చావైన బతికని ఇక్కడే కోచ్. Come on, Gunny. Hit it hard, Gunny. You can do it, Gunny. Come on. घनी एक जख्मी शेर की तरह ईवान पे धावा बोलते हुए राइट हुक और राइट बॉडी पानी के साथ लेफ्ट चिन अपरकट मारा और ये क्या? అయిపోయాం. అరేంజ్ చేయకపోతే ఇష్యూ చాలా సీరియస్ అవుతుంది. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మేక్ ఇట్ ఫాస్ట్ ఈశ్వర్. దీనికి ఏం తక్కువ లేదు. ఇది రైట్ టైం కాదు కానీ మళ్ళీ వద్దాం పదండి ఈ హ్యాండిల్ చేయడానికి. పదండి. నేను అన్న పొగరు కనిపించట్లేదు, ఓడిపోయానన్న బాధ కనిపించట్లేదు.
ఆ రోజు పార్టీలో నువ్వు నన్ను ట్రీట్ చేసిన విధానం నాకు నచ్చలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎవడో గుండెను పట్టుకుని పిండేస్తున్నట్టు. 15 సంవత్సరాలుగా మేము అదే బాధ అనుభవిస్తున్నాం. నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఆ ఈశ్వర్నాథ్ నిన్ను గెలిపించేలా లేడు. మ్యాచ్ అయ్యాక వచ్చి కలిశాడు. బ్రో, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎనీ టైం బ్రో, ఏ హెల్ప్ అయినా చేస్తాను. వాడు చెప్పింది చేయి. అందరూ నీలా మోసం చేయరు. నీకు బ్రేకింగ్ న్యూస్ కూడా ఉంది. గని ఐబీఎల్ విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. గనీస్ ఫాదర్ విక్రమాదిత్య చీటర్ కాదు. హీ వాజ్ అ జెన్యుయిన్ అండ్ అ గ్రేట్ బాక్సర్. ఆ రోజు ఈశ్వర్నాథ్ కి మ్యాచ్ లో స్టీరాయిడ్స్ ఇచ్చి ప్రాణం పోయేలా చేశాడు. సార్, డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర. విజేందర్, ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుందని వీడి నాన్నే లేపేశాను. వీడిని ఎలా వదిలేస్తాను? ప్రపంచానికి నిజం తెలిసిందని బాధగా ఉందా? నువ్వు నమ్మక ద్రోహం చేసినప్పుడు మా నాన్న ఎంత బాధ అనుభవించుంటాడు ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు అంటుంటావే నా పవర్, నా పొజిషన్, నా 25 ఏళ్ల సామ్రాజ్యం అని. ఇప్పుడు అవేవి నిన్ను కాపాడలేవు. కర్మ, దాని గురించి ఎప్పుడైనా విన్నావా? అది ఎవ్వరిని వదలదు. పిన్ కోడ్ పట్టుకుని మరీ వస్తుంది. నీకు నా రూపంలో వచ్చింది. ఆయన ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకన్నా నీకే బాగా తెలుసు. ఆల్ ది బెస్ట్. కుదిరితే మళ్ళీ కలుద్దాం.